కామారెడ్డి జిల్లాలో జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలకు ఎలాంటి హాస్టల్ వసతులు అనుమతులు లేవని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఇక బాన్స్వాడ తాడుకోలు గ్రామ శివారులో గల ఠాగూర్ జూనియర్ కాలేజీలో అనుమతులు లేకుండా గత 3 సంవత్సరాలుగా గర్ల్స్ హాస్టల్ మరియు బాయ్స్ హాస్టళ్లను వేరువేరుగా నిర్వహిస్తున్నారు. దాదాపు 150 నుండి 200 వరకు విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విషయం సదరు జిల్లా అధికారికి తెలిసినప్పటికీ మా దృష్టికి రాలేదని చెప్పారు. అంతేకాకుండా కాలేజీ చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ లేకపోవడం గమనార్హం. హాస్టల్లో అరకొర వసతులతో పడక మంచాలు లేకపోవడం, విద్యార్థులు నేలపై చాపల మీద పడుకుంటున్నామని చెప్పారు. ఒక్కొక్కరి వద్ద నుండి హాస్టల్ ఫీజు 20,000 నుండి 25,000 వరకు వసూలు చేశారని విద్యార్థులు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ అధికారులు చొరవ చూపించి చర్యలు తీసుకోవాలని పలువురు ఆరోపిస్తున్నారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇవన్నీ వాళ్ళ వెరిఫై చేసి వాళ్ళకి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇక ప్రైవేట్ కాలేజీలు ఏ కాలేజీలో కూడా మేము హాస్టల్ పర్మిషన్ ఇవ్వలేదు. అది హాస్టల్ పర్మిషన్ అక్కడ ఉన్నట్టే మా దృష్టికి వస్తుంది. వాళ్ళ పైన మేము చర్యలు తీసి అది హాస్టల్ మొత్తం కొత్త రోజు ప్రయత్నం చేస్తాం. అది 3 సంవత్సరాల నుంచి హాస్టల్ అని అక్కడ మేము బయట పిల్లలు అడిగిన తర్వాత రూమ్ తీసుకొని 4-5 కలిసి వంట చేసుకుని వచ్చి తిని ఇలా చదువుకుంటున్నాం సార్ అని చెప్పడం వల్ల మేము ఈ సంవత్సరం దృష్టికి వచ్చిన దానిపైన మేము చర్యలు తీసుకుంటాం. ఈ అగ్నిమాపక వాళ్ళకి కావాల్సింది పెట్టామని వాళ్ళ అగ్రిమెంట్ బాండ్ రాసి ఇచ్చారు. అది బాండ్ రాసిన వల్ల అది పంపి దాని వాళ్ళపైన వాళ్ళు అఫిలియేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇది చూసి వాళ్ళ దాంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్నీ వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉన్నాయి, అది ఫిట్ చేసుకుంటామని చెప్పారు.